aspirants, welcome to Daily Aspirants World. 23rd August 2026 most important updates. CGL, UPSC, Banking, Railway exams కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఆగస్ట్ 2026 లో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన CMLRE భారత సముద్ర ఆర్థిక మండలంలోని లోతైన మరియు దూరజల మత్స్య వనరులపై జాతీయ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా కొచ్చిలో విడుదలైంది. ప్రధాన అతిథులుగా డాక్టర్ ఎం రవిచంద్రన్, డాక్టర్ పి మాధవేశ్వరన్, డాక్టర్ ఎం సుధాకర్, డాక్టర్ ఎంవి రమణ మరియు డాక్టర్ ఎస్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. నివేదికను డాక్టర్ విఎన్ సంజీవన్ మరియు డాక్టర్ బబ్బన్ ఇంగోలే సంపాదకులుగా రూపొందించారు. ఇది 4 దశాబ్దాల సముద్ర పరిశోధన మరియు 3 దశాబ్దాల సర్వేలను సమగ్రంగా సమీకరిస్తుంది. భారత పరిశోధన నౌక సాగర్ సంపద సహకారంతో రూపొందించిన ఈ నివేదిక భారత బ్లూ ఎకానమీ స్థిర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆగస్ట్ 2026 లో జపాన్ రక్షణ మంత్రి షింజోరో కొయిజుమి భారతదేశాన్ని అధికారికంగా సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన ముంబైలోని వెస్టర్న్ నావల్ కమాండ్ వద్ద గార్డ్ ఆఫ్ ఆనర్ ను పరిశీలించి చెన్నై నౌకను సందర్శించారు. తర్వాత ఆయన ఢిల్లీలో మానేక్ షా సెంటర్ వద్ద గార్డ్ ఆఫ్ ఆనర్ ను స్వీకరించి నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించారు. కొయిజుమి మరియు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి జపాన్ ఇండియా రక్షణ మంత్రుల సమావేశంను సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సముద్ర భద్రతా సహకారంపై అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రక్షణ పరిశోధన, సాంకేతిక సహకారం మరియు ధర్మ గార్డియన్ జైమెక్స్ వంటి సంయుక్త సైనికుల వ్యాయామాల విస్తరణకు 2 దేశాలు అంగీకరించాయి. ఆగస్ట్ 2026 లో ఫోన్ పే సంస్థ మైటీ మరియు DPIITతో కలిసి 2 ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. మైటీతో ఒప్పందం ద్వారా ఫోన్ పే పల్స్ ప్రో డేటాను PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ పోర్టల్లో సమీకరించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా డేటా ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళికకు సహకారం అందుతుంది. ఈ కార్యక్రమం S కృష్ణన్ మరియు కార్తిక్ రఘుపతి పాల్గొన్నారు. DPIITతో ఒప్పందం ద్వారా స్టార్టప్లకు సాంకేతిక సహాయం, మార్గదర్శకత్వం, మార్కెట్ అవకాశాలు అందించనున్నారు. ఈ భాగస్వామ్యం భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ మరియు బ్లూ ఎకానమీ అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుంది. ఆగస్ట్ 2026 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో లడాక్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు ఆమోదించబడింది. ఈ నిర్ణయం లడాక్ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను సులభంగా అందించడమే లక్ష్యంగా తీసుకున్నారు. ప్రస్తుతం హైకోర్టుకు శ్రీనగర్ మరియు జమ్మూలో 2 సీట్లు ఉన్నాయి. లడాక్ బెంచ్ 3వ న్యాయ కేంద్రంగా ఉంటుంది. లేహ్ మరియు కార్గిల్ జిల్లాల ప్రజలు ఇకపై జమ్మూ లేదా శ్రీనగర్ కు ప్రయాణించాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ బెంచ్ ద్వారా కేసుల పరిష్కారం వేగవంతమవుతుంది మరియు పెండింగ్ కేసులు తగ్గుతాయి. లడాక్ లో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం చారిత్రాత్మకంగా నిలుస్తుంది. ఆగస్ట్ 2026 లో జిందాల్ స్టీల్ లిమిటెడ్ మరియు IIT హైదరాబాద్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలోని ఖండి, సంగారెడ్డి జిల్లాల్లో జిందాల్ స్టీల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించబడుతుంది. ఈ కేంద్రం అధిక బలం కలిగిన, విలువ ఆధారిత మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన స్టీల్ ఉత్పత్తులపై పరిశోధన చేస్తుంది. IIT హైదరాబాద్ పరిశోధన సామర్థ్యాలు మరియు జిందాల్ స్టీల్ పరిశ్రమ అనుభవం కలిపి కొత్త స్టీల్ పరిష్కారాలకు అభివృద్ధి చేస్తాయి. ఈ కేంద్రం మౌలిక సదుపాయాలు, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల్లో స్థిరమైన అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇది వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా దేశీయంగా ఆధునిక స్టీల్ పరిష్కారాల అభివృద్ధికి మార్గం చూపుతుంది. ఆగస్ట్ 2026 లో విజ్మోనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మరియు ఒమాన్ ఎయిర్ కలిసి విజ్ వయోగర్ అనే AI ఆధారిత మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డును ప్రారంభించాయి. ఈ కార్డ్ 35 కంటే ఎక్కువ కరెన్సీలను మద్దతు ఇస్తూ విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకుల కోసం రూపొందించబడింది. వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా రియల్ టైం ట్రాకింగ్ మరియు స్మార్ట్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ సౌకర్యం పొందుతారు. ఈ భాగస్వామ్యం చెల్లింపులు, రివార్డులు, ప్రయాణ లాభాలను ఒకే ప్లాట్ఫామ్ లో ఏకీకృతం చేస్తుంది. విజ్ వయోగర్ కార్డును వీసాతో భాగస్వామ్యంగా విజ్మనీ జారీ చేస్తుంది. ఇది అంతర్జాతీయ ప్రయాణికులకు సులభమైన డిజిటల్ ఫారెక్స్ అనుభవాన్ని అందిస్తూ భారత ఫిన్టెక్ రంగంలో కొత్త పరిమాణంగా నిలుస్తుంది. ఆగస్ట్ 2026 లో IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ తన తొలి $500 మిలియన్ బ్యాండ్ ఇష్యూను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ బ్యాండ్లు గుజరాత్ గిఫ్ట్ సిటీలోని IFSC బ్యాంకింగ్ యూనిట్ ద్వారా జారీ చేయబడ్డాయి. బ్యాండ్లకు 3 ఏళ్ల కాల పరిమితి మరియు 5.625% స్థిర వడ్డీ రేటు ఉంటుంది. ఈ బ్యాండ్లు రెగ్యులేషన్స్ ఫార్మేట్ లో అమెరికా బయటి ఇన్వెస్టర్లకు అందించబడ్డాయి. S&P గ్లోబల్ రేటింగ్స్ వారి ప్రకారం ఈ బ్యాండ్లకు BBB ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ లభించింది. ఆగస్ట్ 2026 లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు మేజర్ ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ఢాకాలోని జాతీయ పార్లమెంట్ ఓటింగ్ ద్వారా జరిగింది. మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ షాజిబుద్దీన్ రాజీనామా చేసిన తర్వాత ఈ ఎన్నిక నిర్వహించబడింది. ఇది బంగ్లాదేశ్ లో 35 ఏళ్ల తర్వాత జరిగిన తొలి పోటీ అధ్యక్ష ఎన్నిక. అలంగీర్ 255 ఓట్లు పొందగా వ్యతిరేక పక్ష అభ్యర్థి కర్నల్ అహ్మద్ 88 ఓట్లు పొందారు. ఈ ఎన్నిక బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య ప్రక్రియకు కొత్త దశగా ప్రతిబింబిస్తుంది.
ఆగస్ట్ 2026 లో భారత ప్రభుత్వం ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ కు పార్ట్ టైం నాన్ అఫీషియల్ డైరెక్టర్లుగా సోమనాథ్ పనికర్ మరియు ఆనంద్ మహేంద్రను నియమించింది. వీరి పదవీ కాలం 4 ఏళ్ల పాటు 2026 ఆగస్టు 20 నుండి ప్రారంభించబడుతుంది. సోమనాథ్ పనికర్ మాజీ ఇస్రో చైర్మన్ గా 2022 జనవరి 15 నుండి 2025 జనవరి 14 వరకు పనిచేశారు. ఆయన నాయకత్వంలో చంద్రయాన్ 3 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఆనంద్ మహేంద్ర గ్రూప్ చైర్మన్ గా మళ్లీ ఆర్బీఐ బోర్డులో నియమించబడ్డారు. భారతీయ రక్షణ స్టార్టప్ ఫ్లయింగ్ వెయిట్ డిఫెన్స్ ఆగస్ట్ 2026 లో దేశపు తొలి ఏఐ ఆధారిత యుద్ధ విమానం FWD సుప్రీం లైట్ ను ఆవిష్కరించింది. ఈ విమానం పూర్తిగా భారతదేశంలో రూపకల్పన చేయబడింది. 30 గంటల ఎండ్యూరెన్స్ మరియు 3000 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంది. ఏఐ స్వయంచాలక వ్యవస్థలో ఇది ఖచ్చితమైన దాడులు, స్వార్ప్ ఆపరేషన్లు మరియు రియల్ టైమ్ ISR మిషన్లను నిర్వహిస్తుంది. సుమారు 250 కిలోల బరువుతో ఉన్న ఈ డెమో విమానం ప్రస్తుతం ఎయిర్ ఫ్రేమ్ అభివృద్ధి, సిస్టమ్ ఇంటిగ్రేషన్ మరియు గ్రౌండ్ టెస్టింగ్ దశలో ఉంది. ఇది మాంబింగ్ డాక్ట్రిన్ అనే కొత్త యుద్ధ సిద్ధాంతంపై ఆధారపడి పెద్ద సంఖ్యలో ఏఐ యుద్ధ విమానాలను వినియోగించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో మ్యాక్ 0.9 వేగం, రెండో దశలో మ్యాక్ 2 సూపర్సోనిక్ పనితీరు సాధించడమే లక్ష్యం. ఆగస్ట్ 2026 లో ఖగోళ శాస్త్రవేత్తలు GJ 523b అనే 170 మిలియన్ ఏళ్ల వయసు గల భారీ రాతి గ్రహాన్ని కనుగొన్నారు. ఇది భూమి కంటే 23 రెట్లు ఎక్కువ బరువు మరియు 2.5 రెట్లు పెద్దది. అందుకే దీన్ని మెగా ఎర్త్ అని పిలుస్తున్నారు. ఈ గ్రహాన్ని మొదట నాసా టీస్ ఉపగ్రహం గుర్తించింది. తరువాత విక్రో సంస్థ మరియు వీని టెలిస్కోప్ ద్వారా ధృవీకరించారు. దీని వ్యాసార్థం భూమి కంటే 2.55 రెట్లు పెద్దది మరియు సాంద్రత 126.82 గ్రాములు ప్రతి క్యూబిక్ ఇంచ్. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కమెంట్స్ లో చెప్పండి. 24th ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.